మునగపాటి ప్రసాద్ నివాసం మంగళగిరి అన్నపూర్ణ డీలక్స్ సెంటర్. భార్య, కుమార్తె, కుమారుడు. న్యాయవాద వృత్తితో పాటు వ్యాపారం కూడా చేస్తుంటారు. వయస్సు ఇటీవలే 4 పదులు నిండాయి. అప్పుడే 100 ఏళ్లు నిండుతాయని ఎవరు ఊహించి ఉండరు. విధి చిన్న చూపు చూసింది. జూలై 2వ తేదీ ద్విచక్ర వాహనంపై పెదవడ్లపూడి నుంచి మంగళగిరి వస్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాద బారిన పడ్డాడు. చిలకక్కని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మృత్యుతో పోరాడాడు. తనువు చాలించిన విజేతగా నిలిచాడు. అది ఎలా అంటే, వైద్య పరిభాషలో బ్రెయిన్ డెడ్ అయిన మునగపాటి ప్రసాద్ అవయవాలను దానం చేసేందుకు అంతటి దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. దీంతో ఎన్ఆర్ఐ వైద్యులు, జీవన్ దాన్ ట్రస్ట్ ప్రతినిధులు 5వ తేదీ అవయవ దానానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ఆర్గాన్ డొనేషన్ విభాగాధిపతి డాక్టర్ మస్తాన్ సాహెబ్ పర్యవేక్షణలో వైద్య బృందం జీవన్మృతుడు మునగపాటి ప్రసాద్ దేహం నుంచి గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, నేత్రాలను సేకరించారు. గుండెను తిరుపతిలోని పద్మావతి ఆసుపత్రికి, ఒక కిడ్నీని ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు, మరో కిడ్నీని ఆయుష్ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి, కాలేయాన్ని తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి, నేత్రాలను పెదకాకాని శంకర నేత్రాలయానికి తరలించారు. ఎక్కడ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జన హృదయాల్లో నిలిచిన అమరజీవి మునగపాటి ప్రసాద్ పార్థివ దేహాన్ని 6వ తేదీ ఉదయం కుప్పరావు కాలనీ 9వ లైన్లోని నివాసం వద్ద మంగళగిరి ప్రజానీకం దర్శించుకొని ఘన నివాళులు అర్పించారు. తోబుట్టువులు, బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు, వ్యాపారులు, రేషన్ డీలర్లు ఇంకా అనేక మంది విచ్చేసి ప్రసాద్కు కడసారి వీడ్కోలు పలికారు. మంగళగిరి చరిత్ర పుటల్లో మునగపాటి ప్రసాద్ నిలిచిపోయారు. అవయవ దాతగా, ఒక స్ఫూర్తి ప్రదాతగా. చాలా దురదృష్టం. గత 3 రోజుల క్రితం మంగళగిరి తెనాలి రోడ్లోని కోకోకోలా కంపెనీ వద్ద నాకు చాలా దగ్గర బంధువు, మామయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచే ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మునగపాటి ప్రసాద్ బైక్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలై మరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న మరి మృతి చెందటం చాలా బాధ కలిగిస్తూ ఉంది. ఎంతో ఎవరో ఎదురొచ్చిన పేరు పెట్టి అన్నయ్య, తాతయ్య, మావయ్య అని ఆప్యాయంగా పిలిచే ప్రసాద్ చాలా తక్కువ మంది ఉంటారు ఇలా సమాజంలో ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. కానీ 41 సంవత్సరాలకే ఆ దేవుడు మరి ఈ రూపంగా ప్రసాదాన్ని తీసుకుపోవటం చాలా బాధ కలిగిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ ఆయన ఏదైతే ఒక మంచి మనసుతో ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని కుటుంబ సభ్యులు, తన భార్య, కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఆయన యొక్క అవయవాలని ఎవరికైతే అవసరమో, ఎవరికైతే ప్రాణాలు నిలుస్తాయో అటువంటి వారికి తన యొక్క కళ్ళు, హార్టు, లివరు, అలాగే ఊపిరితిత్తులు, కిడ్నీలు ఇవన్నీ కూడా మరి దాదాపు 5గురికి ప్రాణాలు ఇవాళ ఆయన ప్రాణం లేకున్నా 5 ప్రాణాల్లో ఆయన సజీవంగా ఉండటం చాలా ఇవాళ అందరికీ కూడా ఒక మంచి అభిప్రాయాన్ని కలగజేసే మరి మన మునగపాటి ప్రసాద్ గారు
మునగపాటి ప్రసాద్ గారిని మనం ఒక ఆదర్శంగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చనిపోతే ఎవరైనా ఏ రోజుకైనా చనిపోవాల్సిందే, కానీ మన యొక్కనటువంటి అవయవాల్ని దానం చేస్తే దానివల్ల కొన్ని ప్రాణాలు నిలబడతాయి. కాబట్టి ఇదందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇవాళ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వార్తలు చూసి ఎంతో మరి ఒక పక్క బాధపడుతూ కూడా మరో పక్క ప్రసాద్ మరి ఇచ్చినటువంటి అవదానానికి హర్షిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం, సమాజానికి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం చనిపోతే మొత్తం భూమిలో మట్టి అయిపోతాయి ఏ పార్ట్లో అయినా సరే, కానీ ఇవి మనుషుల్ని బ్రతికిస్తాయి, ప్రాణాలని నిలుపుతాయి. కనుక దీన్ని అందరూ కూడా మరి ఖచ్చితంగా హర్షించాల్సిన అవసరం ఉంది, ఆచరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నా అల్లుడు మరి మునగపాటి ప్రసాద్కి నా యొక్క ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నా. ఫోటో ఓకే ఓకే ఉన్నిద్దాంలే అంతవరకు కాలకాడ వేయించాను సంజయ్ సినిమాల్లో కూడా చూడాలండి హాస్పిటల్. అరే ఏ చూడ తమ్ముడు కూడా చాలా మంది రోడ్డు పడాలి అంటే అక్కడే కోకోకోలా లైట్ ఈరోజు మా డీలర్ కుటుంబ సభ్యుడు ప్రసాద్ గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి చనిపోతూ కూడా మరి ఒక 6గురికి ఆయన ప్రాణదానం చేశాడు. అది ఎంతో వాళ్ళ భార్య గారికి అంత విషాదంలో ఉండి కూడా వాళ్ళ భార్య గారు అంత మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం. ఆయన చనిపోతూ కూడా మరి ఒక 6 మందిని బతికించి వెళ్ళాడు. మరి హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో కింద పడి తలకి బలమైన గాయం జరగడం వలన బ్రెయిన్ డెత్ మూలంగా మా సోదరుడు చనిపోవడం జరిగింది. సోదరుడికి మరి రేషన్ డీలర్ సంక్షేమ సంఘం తరఫున మాకు లీగల్ హెయిర్ ఉంది. మరి పిల్లలు 2 చిన్నపిల్లలు ఉన్నారు. వారి భార్య గారు చదువుకొని ఉన్నారు. మా తరఫున అసోసియేషన్ తరఫున ఎప్పుడు ఎల్లవేళ అండగా నిలబడతాం వారి భార్య గారికి. అదేవిధంగా రేషన్ షాపును కూడా లీగల్ హెయిర్ ద్వారా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి గౌరవ డిఎస్ఓ గారికి మా తహసీల్దార్ గారికి మా డిటి గారి దృష్టికి తీసుకెళ్లి రేషన్ షాపుని వారి భార్య గారికి ఇచ్చేటట్లు ప్రయత్నం చేసి వారి కుటుంబానికి ఎల్లవేళలా అసోసియేషన్ తరఫున ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నారు. గారు జోహార్ మునగపాటి ప్రసాద్ గారు, జోహార్ మునగపాటి ప్రసాద్ గారు, జోహార్ మునగపాటి ప్రసాద్ గారు, జోహార్ మునగపాటి ప్రసాద్ గారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గుడూరు సీతా మహాలక్ష్మి. అఖిల భారత శరీర అవయవదాతల సంఘ వ్యవస్థాపకురాలని, అట్లాగే సాహిత్యపేట ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్. ఈ రోజున మునగపాటి ప్రసాద్ మన మంగళగిరి ప్రాంతానికి చెందిన ఒక లాయర్, ఒక వ్యాపారవేత్త. అతి చిన్న వయసులోనే 24 ఏళ్ళు లేని ప్రసాద్ గారు అనుకూల పరిస్థితుల్లో 3 రోజుల క్రితం ఆయన ఒక మనిషిని తప్పించబోయి ఆ స్కిప్ అవటం వల్ల పడిపోవడం, బ్రెయిన్ దెబ్బతగ్గడం, ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతూ మరి డాక్టర్ ఇంకా కాపాడలేని పరిస్థితుల్లో ఆయన బ్రెయిన్ దగ్గర తిరిగినప్పుడు ఆ కుటుంబం, ముఖ్యంగా ఆయన భార్య సంజారెడ్డి గారు ఒక అంత విషాదకరమైన స్థితిలో కూడా చాలా ధైర్యంగా త్యాగపూరితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈవేళ ప్రసాద్ గారు భౌతికంగా మా మధ్య లేరు, కానీ ఆయన శివస్మరణీయుడు, ఆయన అజరామరం అయిపోయాడు, ఆయన అమరుడు అయ్యాడు. ఆయన అవయవాలు ఈవేళ
10 మంది ప్రాణాన్ని తీస్తున్నాయి. ఆయన కళ్ళ కానీ, ఆయన గుండె కానీ, ఆయన లివర్ కానీ, ఆయన శరీరంలో పనికొచ్చే ప్రతి అవయవాన్ని ప్రాణం పోసాయి. బాధపడితే పునర్జన్మ అంటే ఇదే కదా అవయవాలు దానం చేయడం 20 ఏళ్ళగా చెప్తూ వచ్చారు. ఆ రకంగా మన మధ్య ఈ రోజు లేకపోయినా ఆయన చిరంజీవి ప్రసాద్కి అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరఫున మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన్ని జోహార్లు అర్పిస్తున్నాము. ప్రభుత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈ విషయంలో ఎంతో స్పందనతో ఆయన ముందుకు వచ్చి ఆయన కూడా జోహార్లు అర్పించారు. నారా లోకేష్ గారు వీరందరికీ కూడా నేను మా సాహిత్య ట్రస్ట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ చిన్న అపీల్ మీ ముందు చేయబోతున్నానండి. ఆల్రెడీ మేము మొన్ననే లెటర్ రాసాము, వారిని కలిసి లెటర్ అందించాలనుకుంటున్నాము. ఆ లెటర్ సారాంశంలో 10 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, ఇలా బ్రెయిన్ డెడ్ అయ్యి అనుకోని పరిస్థితుల్లో మృతి చెందిన ఆ వ్యక్తి తాలూకు అవయవాలని దానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అంత్యక్రియలని ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిపించాలని చెప్పేసి మేము మన 2 రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలు కోరుతున్నామండి. ముఖ్యంగా ఈ విషయంలో జీవనదాన యాక్ట్ తీసుకురావడానికి ఎంతో సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి మరీ విషయంలో మేము కోరుతున్నామండి. అలాగే ఎంతో హృదయస్పందన ఉన్న ఆయన ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోడ్డు బాధలు చూసి చెల్లించిపోయిన మన పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చొరవ చూపాలని, ఈ అంత్యక్రియలు జరపడం ప్రభుత్వ బాధ్యతగా అధికార లాంఛనాలతో చేయాలంటే అప్పుడు ఇంకా అవయవదానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తారు. ప్రభుత్వం ఈ గౌరవం కల్పించినప్పుడు, ఎందుకంటే ఇది భారతదేశంలో మొట్టమొదటిగా మన పక్కన తమిళనాడు గవర్నమెంట్ స్టాలిన్ గారు లాస్ట్ ఇయర్ నిర్ణయం తీసుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యవేత్త నిర్వహిస్తున్నారండి. ఆయన ఆ పనిని మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అధినేతలు చేయాలని ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు జీవో ఇష్యూ చేయాలని కోరుతున్నామండి. అట్లా ఈ సందర్భంలో మరి ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 తీసుకొచ్చిందండి. అవయవ మార్పులని అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ని ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి పేదలు చేయించుకోలేదండి. వాళ్ళ ప్రాణాలు పోతున్నాయండి. కానీ ఆ ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలే కాబట్టి ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా ఈ అవయవ మార్పుల ఆపరేషన్లు పేదలకు జరిగేది చూడాలి. ప్రభుత్వ హాస్పిటల్లోని జీవనదాన విభాగాలు కూడా ఏర్పాటు చేయాలని, అట్లాగే మనకు 104 వ్యాన్లు ఉన్నాయండి. ఈ శరీర దానం చేసే దాతల ఇంటికి ఆ వ్యాన్ను పంపించి, అంబులెన్స్ పంపించి ఆ దేహాన్ని 24 గంటలపై 7 రోజులు ఎప్పుడు మరణం సంభవించిన ఆ పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీ స్వీకరించేలాగా ప్రయత్నం చేయాలని, ఈ రకంగా అవయవదానం చేసిన ఆ కుటుంబం పేద కుటుంబం అయినప్పుడు ఆ ఒక ఉద్యోగం ఉపాధి ఆ కుటుంబానికి కల్పించాలని, ఒక ప్రివిలేజ్డ్ హెల్త్ కార్డు ఆ కుటుంబ సభ్యులకు అందించాలని, లేదా ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలని, అట్లాగే అడ్మిషన్స్ అప్పుడు లైసెన్సులు మంజూరు చేసేటప్పుడు, ఆధార్ కార్డు అప్పుడు, ఓటర్ జనాభా లెక్కలప్పుడు మీరు అవయవదాతల, రక్తదాతల శరీరదానం చేయదలుచున్నారు. కారం పెట్టి ప్రభుత్వం కూడా ఆ యొక్క సెన్సస్ తీసుకున్నట్లయితే మనకి ముందుకు వచ్చే వాళ్ళ సంఖ్య మరీ పెరుగుతుంది. సో ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి రాసి మరి సీఎం గారికి లెటర్ రాసి దయచేసి వారు సానుకూలంగా స్పందించాలని, జీవన్ముక్తులైన వారికి ప్రభుత్వ లాంఛనాలు ఉంటే అవయవదాన కుటుంబానికి గౌరవం కలిగేలాగా సమాజంలో ప్రజలందరూ ఎంతో మానవీయ దృక్పథంతో ముందుకు వచ్చిన కుటుంబాన్ని ఎంతో ప్రశంసిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా స్పందించి అధికారిక లాంఛనాలు ఖర్చు చేసినట్లయితే మరింత బాగుంటుందని, దేశానికి సేవ చేసేనుకుంటున్న జవానికి ఎంత విలువ ఉందో తన ప్రాణాలను 10 మందికి ప్రాణదానం చేసి 10 మంది జీవించి ఉన్న సమాజ సేవకు ఇలాంటి జీవనముక్తులైన